శ్రోతలు, రోమాపత్రిక 13వ అధ్యాయం 8 నుండి 14వ వచనం వరకు పాఠం చెప్పుకుందాము. సావధానంగా వినండి. మనం ఈ లోకంలో ఉన్నాము, పరలోక పౌరులం, అదే సమయంలో ఇహలోక పౌరులము కూడా. ఈ రెండు పౌరసత్వాలను జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా మనం నిర్వహించాలి. మన దేవుణ్ణి మహిమపరచాలి. ఒకరిని ఒకరు ప్రేమించడం అనే విషయంలో తప్ప మరేమీ ఎవరికీ అచ్చి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. మీ పొరుగువాని వస్తువు ఏదైనా తెచ్చుకున్నావా, అరువు తెచ్చావా, వెంటనే తిరిగి ఇచ్చెయ్యి. నీ దగ్గర దాన్ని ఉంచుకోవద్దు. పక్కింటామె దగ్గర ఒక కప్పు చక్కెర బదులు తెచ్చావా, త్వరగా తిరిగి ఇచ్చేసెయ్యి. ఎవరికీ ఏదీ అచ్చి ఉండవద్దు. మనము ఎవరికైనా ఏదైనా అచ్చి ఉన్నామంటే అది ప్రేమ మాత్రమే. కొందరికి ఊరికే అప్పులు తెచ్చే అలవాటుంది. 10 సార్లు అడిగించుకొని గాని తిరిగి ఇవ్వరు. ఈ మనస్తత్వం మనకు తగదు. దేవుని బిడ్డలు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. త్వరగా బాకీలు చెల్లించటం నీ మనస్సాక్షికి, నీ ఒంటి ఆరోగ్యానికి మంచిది. అసలు బాకీలు చేయకుండా ఉంటే ఇంకా మంచిది. రుణం దొరికే తరుణం కోసం చూడవద్దు. అయితే మన పొరుగువారికి మనం ప్రేమను అచ్చి ఉన్నాము. ఇది ప్రేమ రుణం. విశ్వాసులందరూ ఎంత చెల్లించినా ఈ బాకీ తీరదు. బాకీ తీర్చడానికి ప్రయాసపడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. లోకంలో అక్కరలో ఉన్న వారందరికీ మనము పొరుగువారం. ప్రేమ అనేది కేవలం మానసిక భావోద్రేకం మాత్రం కాదు. ప్రేమ అనే మాట పిసినారి క్రైస్తవులు ఎక్కువగా వాడుతారు. మాటల ప్రేమ కాదిది, వాస్తవ ప్రేమ, త్యాగపూర్వకమైన ప్రేమ, మంచి సమరయ్యుని వంటి ప్రేమ. ప్రేమను మాట్లాడవద్దు, ప్రేమను చూపు. అక్కరలో ఉన్నవాడు నీ ప్రేమ కబుర్లు వినడు, నీ ప్రేమను చూడగోరుతాడు. నీవు ప్రేమించి దాన్ని చూపాలి, అంతే. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు అనేవి మరింకే ఆజ్ఞ ఉన్నా అది నిన్నువలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే వాక్యములో సంక్షేపంగా ఇమిడి ఉన్నాయి. నీవు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తితో వ్యభిచరించవు. వ్యభిచరించేవారు ఒకరికొకరు ఎంతో కీడు చేసుకుంటున్నారు, ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు. లైంగిక కామానికి ప్రేమ అని పేరు పెడతారా? ప్రేమ అనే పవిత్ర పదానికున్న అర్థాన్ని, అందాన్ని చెడగొట్టవద్దు. ప్రేమ లైంగికాన్ని, సాంఘికాన్ని మించింది. 1 కొరింథీ 13వ అధ్యాయం గొప్ప ప్రేమ కావ్యం. అది చదవండి. ప్రేమంటే ఏమిటో మీకు బోధపడుతుంది. వ్యభిచారం, జారత్వం, లైంగిక నేరం, అపచారం, కీడు, పాపం. వ్యభిచారానికి దేవుడు లైసెన్స్ ఇస్తాడా? అదెన్నటికీ జరగదు. హత్య చేయకూడదు. కత్తితో పొడిస్తే, తుపాకీతో కాలిస్తే, గొంతు పిసికితే అదే హత్య అనుకుంటున్నారా? హత్యలు 1,00,000 రకాలు. ఒక వ్యక్తి శీలమును గురించిన అపనిందలు ప్రచారం చేస్తే అతని శీలాన్ని హత్య చేసిన హంతకుడివి నువ్వు. కొందరి నోటి మాటలు అవతలి వ్యక్తులకు రంపపు కోత. అత్తా కోడళ్ల సూటిపోటీ మాటలు తుపాకీ కాల్పుల కంటే ఘోరమైన తూట్లు. ఇట్టి కుసంస్కృతిని దేవుని బిడ్డలు సిలువ వెయ్యాలి. దొంగిలవద్దు. నీవు అవతలి వ్యక్తిని ప్రేమిస్తే అతని వస్తువులను ఎలా దొంగిలించగలవు? దొంగతనం పొరుగువానికి కీడు చేయటమే. ఒకరి మంచి పేరును మరొకరు దొంగిలించడం నేరం. ఆశించవద్దు. మత్సరం, అసూయ, ఇది కుళ్ళు, కంపు. అవతలివాడికి ఉండకూడదు, అవి నాకు ఉండాలి అనుకోవడం అసూయ. పరోక్షంగా, మానసికంగా అసూయాపరులు తమ పొరుగువారికి ఎంతో కీడు చేసిన వారవుతున్నారు. నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తే నీవు అసూయపడవు గదా. ధర్మశాస్త్రాన్ని మించి పరిశుద్ధాత్మ నీ చేత చేయిస్తాడు. ఇదంతా ధర్మశాస్త్రం నీ చేత చేయించగలదా? అది ధర్మశాస్త్రానికి తరం కాదు. నిన్నువలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అంటే
అవతలి వ్యక్తిలో నిన్ను నీవే చూసుకోవాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 31వ వచనం బంగారు సూత్రం. మనుష్యులు మీకేలాగు చెయ్యాలని మీరు కోరతారో అలాగు మీరు వారికి చెయ్యండి. వీటన్నిటిని మించి ప్రభు అన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండటము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటమే. ఇదే ధర్మశాస్త్ర సారం. దానిని నెరవేర్చిన ప్రభువు ఆయన ఆత్మ మనలో ఉండి మనము ఈ ప్రేమ నియమాన్ని నెరవేర్చటానికి సహాయపడతారు. ఈ ప్రేమ ఆత్మ ఫలం అనగా దేవుని బిడ్డల సౌశీల్యం. 11, 12 వచనాలు, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొనే వేళ అయినదని తెలుసుకొని అలాగు చెయ్యండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాము. పౌలు ఈ మాటలు అన్నప్పటికంటే మనం జీవిస్తున్న ప్రస్తుత కాలం ఎంతో అత్యయికమైనది. రాత్రి గతించింది, మేల్కొనండి. పగలు వచ్చేసింది. పగలున్నంత వరకు ఆయన మనకు అప్పగించిన పనులు మనం చెయ్యాలి. చీకటిని, చీకటి క్రియలను విసర్జించండి. లేవండి, మేల్కొనండి, వెలుగు కవచం ధరించుకోండి. మన ఆయుధాలు తేజోమయమైనవి. మన యుద్ధాయుధాలు ఆత్మ సంబంధమైనవి. మీ శరీరములను సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోండి. లోకాశలను తీసి పారేయండి. ధనవంతులైన క్రైస్తవులారా, యేసు అకస్మాత్తుగా వచ్చినప్పుడు మీరు దాచిపెట్టుకున్న ధనం మీకు తీర్పు తీరుస్తుంది. జాగ్రత్త. నీకున్నది, నీవేమై ఉన్నావో అది దేవుని కోసం పెట్టుబడి పెట్టి చూడు. ఇది యుక్తం, ఉపయుక్తం. ఇది మీ పెట్టుబడి, పరలోక భవనాల కట్టుబడి. గ్రహిస్తున్నారా? యేసు రాకడ నిరీక్షణ మనలను పరిశుద్ధీకరిస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. భార్యాభర్తలు విడాకులిచ్చుకొని విడిపోయి ప్రభువు రాకడను గురించిన సిద్ధాంతాలు బోధిస్తారా? ఆయన రాకడ నిరీక్షణ నిన్ను శుద్ధి చెయ్యక తప్పదు. ఆయన మేఘం మీద వస్తాడని ఎలా పాట పాడతారు? సంఘం ఎత్తబడుతుందా లేదా అనే సిద్ధాంతాలు బోధించే నీవు ఆయన రాకడ భావన చేత ముందు శుద్ధి పొందాలి గదా. రెండో రాకడను గురించి బోధించే వారి పోకడలను పసికట్టండి. ఈ కడవరి ఘడియల్లో ప్రభువు కోసం పరిశుద్ధంగా జీవించాలి. ఆయనను సేవించాలి. 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనా మత్తైనా లేకుండా, కామ విలాసములైనా పోకిరి చేష్టలైనా లేకుండా, కలహములైనా మత్సరమైనా లేకుండా పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మనవి లోకస్తుల్లాగా రాత్రి బతుకులు కావు, పట్ట పగలు కాలమిది. పగటి కాలం మనుషులం, అయితే పగటి వేషాలు వేసేరు. జాగ్రత్త. ప్రభువు వేషధారులను కఠినంగా గద్దించాడు. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై ఉండండి. శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి శరీరము విషయమై ఆలోచన చేసుకోకండి. త్వరలోనే నీ దేవుని సన్నిధిలో నిలువబోతున్నావు. శరీర కార్యాలను విసర్జించి ఆత్మ ఫలాలను ఫలించు. ఈ మాటతో ఈ అధ్యాయం ముగిసింది. 13వ అధ్యాయం ఎంతో ప్రయోజనాత్మకమైన, ప్రయోగాత్మకమైన సందేశం. ఈ అధ్యాయంలో దేవుని బిడ్డలు చెల్లించగలిగిన రుణాలు పేర్కొనబడ్డాయి. వాటిని తప్పక చెల్లించాలి. రుణాలను పేరబెట్టుకోకూడదు. అయితే ప్రేమ అనే రుణం మనమెన్నడూ పూర్తిగా తీర్చలేనిది. రోమా ప్రభుత్వం పౌరుల మీద ఎన్నో విధాల పన్నుల భారం వేసింది. రైతు పొలం పంటలో 10వ వంతు ప్రభుత్వానికి చెల్లించాలి. ద్రాక్షరసంలో 5వ వంతు ప్రభుత్వానికి చెల్లించాలి. పండ్లైనా 5వ వంతు ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. ఆ తరువాత రాబడి పన్ను ఉంది. ఆదాయంలో కూడా పన్ను చెల్లించాలి.
14 వయస్సు గల పిల్లవాడు 65 మనిషి అయ్యే వరకు తలపన్ను చెల్లించాలి. స్థానికంగా చెల్లించాల్సిన సుంకాలుంటాయి. క్రయ విక్రయాల మీద పన్నులు, ఎగుమతి దిగుమతుల మీద సుంకం, రహదారి సుంకం, వంతెనల సుంకం, సంత బజారు సుంకం, పశువుల మీద సుంకం, ఇవన్నీ చెల్లించి తీరాలి. బండ్లు, వాహనాలు, వీటి మీద సుంకం ఉంది. రోమా ప్రభుత్వంలో స్థానిక అధికారులు విధించే పన్నులు, సుంకాలు చెల్లించి తీరాలి అని పౌలు హితవాక్యం పలుకుతున్నాడు. ఇవన్నీగాక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడూ బాకీలు చేసినప్పుడు వాటిని ఎగవేసే శోధన కలుగుతుంది. పౌలు అలాంటి వైఖరిని ఖండిస్తున్నాడు. ఎవరికీ ఏదీ అచ్చి ఉండవద్దు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు అని ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనలో చెప్పబడింది. దీన్ని అపార్థం చేసుకొని దేవుడు మన రుణాలను క్షమించలేదా, అలాగే నా రుణము రద్దు అనేవారున్నారు. దేవుని వాక్యాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మార్చి దానికి వక్రభాష్యం చెప్పకూడదు. రుణాలు చెల్లించమనే ఉద్దేశ్యంతో ప్రభువు ఆ మాట అన్నాడు గాని ఎగవేయడానికి కాదు. అయితే దేవుని పట్ల, మన పొరుగువారి పట్ల ప్రేమ రుణం మన జీవితకాలమంతా ఎంత తీర్చినా తీరదు. ప్రేమ విషయంలో మనం ప్రతి ఒక్కరికి ఎంతో అచ్చి ఉన్నాము. యేసు నిన్ను నన్ను ప్రేమించినంతగా మనం తోటివారిని ప్రేమించగలుగుతున్నామా అనేది అసలైన ప్రశ్న. ఈ ప్రేమ రుణం నీవు తీర్చుకోవడానికి ప్రయాసపడితే నీవు ఇతరుల పట్ల ఎట్టి పాపమూ చెయ్యలేవు. దేవుడు క్రీస్తునందు నీకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ సునాయాసంగా నెరవేర్చగలవు. పరిశుద్ధాత్మే కావలసిన సామర్థ్యము మనకిస్తాడు. ఇది ప్రతి విశ్వాసికి అనుభవైక వేద్యం. ఈ ప్రేమ శత్రువును ప్రాణస్నేహితునిగా మారుస్తుంది. ఈ ప్రేమ ఇతరులకిస్తుంది గాని దొంగతనం చెయ్యదు. ఎఫెసీ పత్రిక 4:28 పౌలన్నాడు, దొంగిలేవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి. ఇది ప్రేమ లక్షణం. మళ్లీ చెప్పనివ్వండి, పరిశుద్ధాత్మ ప్రేమాత్మ. ప్రభువును ప్రాణాధికంగా ప్రేమించడానికి, ప్రభువు నిన్ను ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించడానికి పరిశుద్ధాత్మ తప్ప మరింకెవరు మనకు సాయం చేయగలరు? నిషిద్ధ ఫలాలను ఆశించకుండా తినకుండా మనల్ని కాపాడే ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ ప్రేమ హృదయాన్ని క్షాళితం చేస్తుంది. రోమాపత్రిక 5:5 దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమ మన హృదయాలలోకి కృమ్మరించబడుతుంది. ఏమీ లేదు, నీవు దేవుణ్ణి ప్రేమించు, అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి. అసలు సంగతి ఏమిటంటే, ప్రభువును ప్రేమించేవాడు ఆయనకు ఇష్టమేదో అదే చేస్తాడు. అలాంటి విశ్వాసికి ధర్మశాస్త్రంతో పనిలేదు. యేసుక్రీస్తును ధరించుకున్నవారై విశ్వాసులు సైతానీయ దుష్టశక్తులను ఎదిరించి పోరాడాలి. సర్వాంగ కవచము అంటే యేసుక్రీస్తే. క్రీస్తు నెరుగని అన్యజనుల్లాగా శరీరేచ్ఛలను నెరవేర్చుకునే ధ్యాస ఉండకూడదు. కాలం సంకుచితం, మానవ జీవితం క్షణభంగురం. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడకై మనం సిద్ధపడాలి. రోజురోజు ప్రభువు రాకడ మరీ మరీ సమీపమవుతోంది. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు, ఇదంతా అసభ్య ప్రవర్తన. మద్యంతో మత్తులైన వారు దుర్వ్యాపారములో మునిగి పాడైపోతారు. ద్రాక్ష మద్యంతో మత్తెల్లడం హేయమైన క్రియ. యేసు రాకడ కాలమును గుర్తెరిగి అప్రమత్తులై ఉండండి. యేసు రాకడ సమయం మన రక్షణ జీవితానికి, అనుభవానికి పరాకాష్ట. రాత్రి చాలా గతించింది. నిత్యత్వంలోకి వెళ్లిపోవడానికి తెల్లవారే సమయం రానే వచ్చింది. జాగ్రత్త. కామ వికార చేష్టలు మానండి. వివాహపు పాన్పు పవిత్రం, నిష్కల్మషం. భార్యాభర్తలు తమ దాంపత్యమందు విశ్వసనీయులై ఉండాలి. పోకిరి చేష్టలు అంటే సిగ్గుమాలిన పనులు. అసభ్య ప్రవర్తన పనికిరాదు. బరితెగి పోకిరి చేష్టలు చేసేవారున్నారు.
వారి జీవితంలో సంపూర్ణ పరివర్తన రావాలి. కలహాలు దేవుని బిడ్డలకు తగినవి కావు. ఇతరులతో ఊరికే వివాదాలు పెట్టుకోవడం, జగడమాడడం, మనస్పర్ధలు మానేయాలి. అధికార వ్యామోహంతో ఇతరులతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం మంచిది కాదు. క్రైస్తవ ప్రేమకు ఇది విరుద్ధ లక్షణం. ప్రతిదానికి తగుదును అంటూ ముందుకు రావడం, పోటీ మనస్తత్వంతో ఇతరులను తోలనాడడము, కించపరచడము క్రైస్తవ విశ్వాసులకు సరిపడినది కాదు. అవతలి వ్యక్తి అభివృద్ధిని చూచి ఓర్వలేకపోవడం చాలా చెడ్డ ధోరణి. దాన్ని దేవుని బిడ్డలు వెంటనే పోగొట్టుకోవాలి. తనకున్న దానితో తృప్తిపడకుండా ఎదటివాని అభివృద్ధికి మత్సరం దేవుని బిడ్డల సౌశీల్యానికి ఎంతో కీడు చేస్తుంది. ఇవన్నీ అంధకార క్రియలు. ఈ చీకటి లక్షణాలను మానేయాలి, విసర్జించాలి. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలి. పగటియందు మర్యాదగా సభ్యత నెరిగి ప్రవర్తించాలి. లోక మర్యాద కాదు మనది. మనం ధరించుకున్న యేసే అందరికీ కనపడాలి. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసు శిష్యులమైన మనమే ఈ రోజున ఆయన ప్రకటన సాధనములం. ప్రజలను తృప్తిపరచటానికి కాక, ప్రజల మెప్పు కోసము కాక, ఆయన బయలుపరిచిందేదో అది ప్రజలకు చెబుతూ ఉండాలి. 13వ అధ్యాయమంతా దేవుని సంఘము, సంఘ బిడ్డలు ఈ లోకంలో ఎలాంటి సాక్షులై ఉండాలో చెబుతోంది. యేసు మాటకు మనం ప్రతిధ్వనులం. ఆయనకు మనము ప్రతినిధులం. మన సిద్ధపాటు కేవలం మాట్లాడడానికే కాదు, ఆయననే మనం ప్రతిఫలించాలి. ఆయన సౌశీల్యాన్ని మనము ప్రతిబింబించాలి. ఆయన సేవోపకరణములను మోసే మనం పరిశుద్ధులమై ఉండాలి. విడుదల, పరివర్తన తెచ్చే సందేశం పరిశుద్ధాత్మ మనకిస్తాడు, మన చేత మాట్లాడిస్తాడు. అది ఆత్మస్వరం. నేటి సగటు మనిషి బంధకాలలో ఉన్నాడు. లైంగిక ఉన్మాదం, దురలవాట్లు మనుషులను బంధించి బాధిస్తున్నాయి. ఈ పీడ పరిహారమవడానికి అవసరమైన జ్వాలాగర్భితమైన సందేశం మనకుంది. ప్రకటించాలి. సాంప్రదాయికమైన వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్యాలు మొదలైన సంకెళ్లలో బందీలై కుమిలి కునారిల్లే వారెందరో ఉన్నారు. స్వార్థాపేక్ష, న్యూనతాభావం, గర్వం, అపరాధ భావన, అభివృద్ధి కామన మొదలైన అరిష్టాలు కూడా ఎందరినో పట్టి పల్లారుస్తున్నాయి. భయాందోళనలతో కొందరు అట్టిట్టయిపోతున్నారు. 3వ కీర్తన 8వ వచనం, రక్షణ యెహోవాది, రక్షణ సందేశం దేవునిది. రక్షకుడు యేసుక్రీస్తు. రక్షకుడే మన రక్షణ అవుతున్నాడు. మన అనుదిన ప్రార్థన ఇదే: తండ్రి, దుష్టుడైన సైతాను నుండి మమ్ములను తప్పించు. ప్రియ శ్రోతలు, ఈ రోజు పాఠంలో దేవుడు మనకు నేర్పిన సత్యాలు పురశ్చరణ చేసుకోండి. ప్రభుత్వం చేసే మంచి శాసనాల అమలులో దేవుని బిడ్డలు సహకరించాలి. అందరికీ వారి వారి రుణములు తీర్చాలి. క్రీస్తు ప్రేమ ధర్మశాస్త్రానికి ముగింపు, దాని నెరవేర్పు. మేల్కొనండి, మత్తును వదిలించుకోండి. రక్షణ మనకు ఇప్పుడు మునుపటి కంటే అతి సమీపంగా ఉన్నది. అంటే రక్షకుడు అతి సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ దినం, ఘడియ అది ఎంతో సమీపం అని అర్థం. శరీరానుసారులై ఉండకండి, ఆత్మ సంబంధులై జీవించండి. ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? యేసు రాకడను నిరీక్షిస్తున్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.